9వ అధ్యాయం ప్రారంభంలో భగవంతుడు తాను చెప్పబోయేటువంటి విషయం అది ఎంత విశిష్టమైనదో దాని గురించి 2 శ్లోకాల్లో వివరిస్తారు. ఈ విద్య రాజవిద్య అన్నారు. అంటే అన్నిటికంటే గొప్ప విద్య. మరి ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పింది రాజవిద్య కాదా? అంటే ఈ అధ్యాయం ముఖ్యంగా దీంట్లో సామాన్య మానవుడికి కూడా తాను ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం పురోగమనం సాధించడానికి తనపైన సాధన చేయడానికి ఒక సౌలభ్యం. అలావి కొన్ని భగవంతుడు ప్రతిజ్ఞ చేసి కొన్ని హామీలు ఇస్తాడు. ఇక్కడ ప్రతిజ్ఞలు హామీలు భగవంతుడు చేస్తాడు. అందుకు సామాన్య భక్తుడికైనా లేకపోతే మధ్య రకమైన సాధకుడికైనా ఇది ఒక ఆశాభావాన్ని చిగురింపజేస్తుంది ఒక రకంగా. ఇక కాస్తో కూస్తో మంచి జ్ఞానం ఉన్నవాడికి, బుద్ధి స్థాయిలో అవగాహన ఉన్నవాడికి వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని, విచారణ శక్తిని మరింప ఉజ్వలంగా చేస్తుంది. అలాంటి విషయాలు దీంట్లో ఉన్నాయి. అందుకు రాజవిద్య. తర్వాత గుహ్యతమం, రాజగుహ్యం, అది కూడా చెప్పాడు. ఈ విద్యని రాజగుహ్యం అన్నాడు. తర్వాత దీంట్లో మళ్ళీ జ్ఞానం విజ్ఞానం 2 ఏంటి విషయం, సిద్ధాంతం ప్లస్ దాన్ని ఎలా మనం సమన్వయం చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పాడు. ఏమిటి స్వామి విద్య వల్ల ఫలితం? సాధారణంగా ఏ విద్య అయినా సరే, మామూలుగా ఈ శాక్తేయంలో అయితే విద్య అంటే మంత్రాన్ని విద్య అంటారు. వాడు ఒక్కొక్క విద్యకు ఒక ఫలితం ఉంటుంది. ఈ విద్యకి ఏమిటి ఫలితం? మేము విద్య నేర్చుకుంటే ఇప్పుడు స్తోత్రాలు కూడా అంతే కదండి. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ఆ పీఠికి ఎంత ఉంటుందో ఉత్తర పీఠిక, పూర్వ పీఠిక ఎంత, ఉత్తర పీఠిక అంత ఉంటుంది. దేనికైనా అంత ఉంటుంది కదా. ఏమిటి ఫలితం అంటే ఒక్క మాటలో చెప్పేశాడు ఆయన. ఏమిటి? అశుభాత్ మోక్ష్యసే. అది అశుభం నుంచి విడుదల పొందుతావు. ఎప్పుడైనా మనకి అశుభం ఏం చేస్తుంది? దుఃఖాన్ని కలిగిస్తుంది. అంతేగా, దుఃఖాల నుంచి బయటపడతావు చెప్పాడు. ముందు అదే కదా మనకు కావాలి. దుఃఖం పోవాలి, సుఖం రావాలి. సో దుఃఖాలు పోతాయి, తర్వాత సుఖం వస్తుంది. ముందు దుఃఖాలు పోవాలి ఫస్ట్, అప్పుడు కదా అది దానికోసం అన్వేషణ తీసేది చెప్పాడు. ఇది రాజవిద్య, రాజగుహ్యం. సరే, గుహ్యం అని ఎందుకన్నాడు అనంటే లోతైన విషయం కాబట్టి గుహ్యం. రహస్యం అని కాదు. ఇక్కడ రహస్యం అయితే పుస్తకాల్లో ప్రింట్ చేయకూడదు. అలా ఎంతమందికో తరతరాలుగా గీతా బోధ జరుగుతాం. గుహ్యం అంటే చాలా లోతైనటువంటి విషయం. ఎంతో ఆలోచన చేసి బాగా అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదు. గుహ్యం అంటే గురువు చెప్తే కూడా అర్థం కాదు, బాగా విచారణ చెయ్యకపోతే అర్థమయ్యేది కాదు. అందుకు కృష్ణుడు తనంతటానే ఒకళ్ళతో పుచ్చుకున్నాడు. తన తత్వాన్ని వెల్లడించడానికి తానే ఇక్కడ ముందుకొస్తుంది. ఆయన వచ్చాడు. పవిత్రం ఉత్తమం. ఇక ప్రపంచంలో విద్యలు బోల్డ్ ఉన్నాయి కానీ అన్ని పవిత్రం కావు. పవిత్రం చేస్తాయి ఆ విద్యలన్నీ. పొట్టకూటి కొన్ని, లేదా పేరు ప్రతిష్టలు పొందటానికి కొన్ని. ఎన్ని విద్యలు, కూటి కొరకు కోటి విద్యలు, అవేం పవిత్రం చెయ్యవు. మరి ఇదొక్కటే మానవుడిని పునీతం చేస్తుంది. లోపల ఉన్నటువంటి సమస్త బుద్ధి దోషాలు, మానసిక మాలిన్యమన్నీ పోగొడుతుంది. క్లీన్ బోర్డ్ అంటారు చూడండి, అది పవిత్రము చేసే విద్య. అది కావాలి. మిగతా విద్యలేవి మనిషిని పవిత్రం చెయ్యవు. తర్వాత ఉత్తమం. ఇక అన్ని విద్యల్లో పోల్చుకుంటే ఇది రాజ విద్య, అన్నిటికంటే గొప్పది. అంతేకాదు ఉత్తమమైనటువంటిది. అంటే మానవుడిని చక్కగా ఉద్ధరింపజేసేటువంటి విద్య. ధర్మ్యం. తర్వాత ప్రత్యక్షావగమం. ఇక్కడ ప్రత్యక్షావగమం అంటే ఇంద్రియముల చేత దీన్ని గ్రహించగలిగేదని కాదు. ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియాలు, అది కాదు. మరి అంటే ప్రత్యక్షంగా ఒక
పంచేంద్రియముల ద్వారా విషయాన్ని గ్రహిస్తే ఎంత స్పష్టంగా అర్థమవుతుందో ఆ రకంగా సుబోధకం అవుతుంది. అంటే అనుభవైక వేద్యం, అనుభవానికి వస్తుంది, అందుబాటులో ఉంటుంది. అంటే ఇక్కడ ఏమన్నారంటే కొన్ని శంకరులు స్వప్రకాశకం అన్నారే. స్వప్రకాశకం అంటే తను తాను ప్రకాశింపజేసుకుంటే. కాబట్టి ఇంకొక ప్రమాణము లేకుండా ఇది అనుభవంలోకి వస్తుంది. విచిత్రం అదే. మిగతా ఏ విషయమైనా ఏ విద్య అయినా దానికి ఒక ప్రమాణం ఉండాలి, ఉండద్దా? ప్రమాణం, ప్రమేయం, ప్రమ అని 3 ఉంటాయి. అంటే ఏంటి? తెలుసుకునేవాడు ఉండాలి, తెలుసుకోవటానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఒక మీడియం ఏదో ఉండాలి. ఆ వస్తువు అప్పుడు తెలియపడుతుంది. అన్నీ ఉన్నాయి, అవునా? ఇప్పుడు నేను ఒక దృశ్యాన్ని చూశాను. అది ఏం చెట్టు అంటే అది మామిడి చెట్టు అని నాకు తెలిసింది. దీనికి ప్రమాణం ఏంటి? కన్ను. కంటితో చూసి నేను తెలుసుకోవాలి. అలా ఒక్కొక్క దానికి ఒక ప్రమాణం ఉంది. పరమాత్మను పొందటానికి ఏం ప్రమాణం? ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఈ ప్రమాణాలు మోసం చేస్తాయి. ఇంద్రియాలు కానీ మనసు కానీ బుద్ధి కానీ పరిమితమేగా. కాబట్టి వీటితో తెలుసుకోదగినది కాదు అది. మరి ఎలాగో తనలోనే తన స్వరూపమై స్వప్రకాశమై ఉన్నది ఏ ప్రమాణముల అవసరం లేకుండా తెలియపడుతోంది. కాబట్టి అక్కడ ప్రత్యక్ష అవగమం అంటే అది. ఇంకొక ప్రమాణం అక్కర్లే. శాస్త్రము ఊరికి ఇలా ఇండికేట్ చేస్తుంది, సూచిస్తుంది. అంతేగా శాస్త్రం ద్వారా మనం అందుకోలేము, తెలుసుకుంటాం. మరి ఎలా తనకు తానుగా ఇది స్వయం ప్రకాశకమైంది కాబట్టి ఏ ప్రమాణము లేకుండా ఇది అందుతుంది. వేరొక ఇది లేదు. అంటే ఇంద్రియ మనోబుద్ధుల యొక్క అవసరం లేదు. తర్వాత సుసుఖం కర్తుం అవ్యయం, కష్టమైందేమీ కాదు. ఇది ప్రాక్టీస్ చేయటం కానీ అభ్యాసం చేయటం కానీ సుసుఖం, హాయిగా చెయ్యొచ్చు. అంటే తేలిగ్గా ఉంటుందండి. మరి ఇది ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ కోసం చెప్తున్నాడా? కాదు. చూడండి 8వ అధ్యాయం అయిపోయింది ఇప్పటిదాకా. ఈ స్థాయికి వచ్చినటువంటి వాడికి చిన్నపిల్లల్లాగా ఆయనే ఊరిచ్చారా? అక్కర్లేదు, అవునా? అందుకని అంటే ఇప్పుడు దాకా చెప్పినటువంటిది కనుక బుద్ధిలో ధారణ చేసుకుంటే, నిలుపుకుంటే కదా, ఆ అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు 8వ అధ్యాయంలో కూడా చెప్పాడు ఏమని? తస్యాహం సులభ పార్థ, నిత్యము నన్ను స్మరించేవాడికి నేను సులభుడినే అన్నాడు. ఆ స్మరణ ఒక్కటే చేయవలసింది కదా. కాబట్టి ఇది కూడా ఏమిటంటే విచారణ. ఇక్కడ కూడా స్మరణ విచారణ 2 కలిసి ఉంటాయి వాళ్ళ స్థాయిని బట్టి. అందుకు కష్టమైనది ఏమీ కాదు, ఇది అభ్యాసం వల్ల సాధ్యం అవుతుంది. తర్వాత అవ్యయం. ఏమో ఈ విద్య, అన్ని విద్యలు ఆ విద్యల వల్ల వచ్చే ఫలితం కొంచెమే ఉంటుంది. ఏ విద్య అయినా అనంతమైన ఫలితం ఉండదు. కానీ ఈ విద్య యొక్క ఫలితం ఏమిటి? అవ్యయం. సరే, అవ్యయం అంటే నశించినటువంటి తత్వం, అది ఈ విద్య యొక్క ఫలం. చూసారా ఈ విద్య ఎంత గొప్పదో? ఇది అనుభవైక వైద్యం, ఇది పవిత్రం, ఇది ఉత్తమం. చేయడానికి అంత కష్టం ఏమీ లేదు, తనలోనే తాను పొందవచ్చు. అది అన్నిటికంటే శ్రేష్టమైన విద్య. ఇది భగవంతుడు తాను స్వయంగా విద్య గురించి ఇంత గొప్పగా చెప్తే మరి శ్రద్ధ ఉండాలి కదా, ఉండద్దా? ఆ శ్రద్ధ ఉన్నవాడు ఏమవుతాడు? దీన్ని అందుకుంటాడు, ప్రయత్నం చేస్తాడు, అందుకుంటాడు. ఆ శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది? మాకేమిటి నష్టం, ఆయన చెప్పుకుని పోయాళ్లే అనుకుంటా, చెప్పాళ్ళండి ఆయన అనుకుంటే ప్రయోజనం లేదు. అశ్రద్ధానా అస్య ధర్మస్య, ఇది ధర్మం అన్నాడు భగవంతుడు. ఇందాకేమో ధర్మ్యం అన్నాడు, ఇప్పుడు ధర్మం అంటున్నాడు. చూసారా? ధర్మ్యం అంటే ఏంటి? ధర్మానికి సంబంధించిన, ధర్మానికి అనుగుణమైనటువంటిది. ఈ ధర్మం ఇప్పుడు ధర్మమే. ఆ ధర్మం ఏంటి? ఈ ధర్మం ఏంటి? చూసారా? ఒక యావత్తే తేడా. ధర్మం, ధర్మ్యం ఆ చిన్న చిన్న తేడాలే ఉంటాయి, కానీ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్.
ధర్మం అంటే ఏంటి? ఈ ప్రపంచాన్ని నిలబెట్టేటువంటి ధర్మం ఉంటుంది కదా, ధారయతి ఇది ధర్మ, ఇది ఒక ధర్మం. అది ఆ ధర్మానికి సంబంధించింది కాబట్టి ధర్మ్యం అన్నాడు. అంటే ధర్మానికి వ్యతిరేకము కాదు. నిజానికి ఆలోచిస్తే ఈ లోకాన్ని నిలబెట్టే ధర్మానికి మూలం ఇది. అందుకే మనం సనాతన ధర్మం, ఇప్పుడు ఎక్కువ అది ఆ వర్డ్ చాలా ప్రచారంలో సనాతన 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 ధర్మం అన్నాడు. అవునా? ఇది సనాతనం. ఎందుకు సనాతనం? ఈ మారిపోయేటువంటి ధర్మాలు ఏవైతే ప్రపంచంలో ఉన్నాయిగా, వ్యక్తి ధర్మం, సాంఘిక ధర్మం, కుటుంబ ధర్మం, ఇలా వాళ్ళ దాన్ని బట్టి వర్ణ ధర్మం, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచంలో మానవుడు మనుగడకు అవసరం. అవునా? ఇవన్నీ ఎందుకు ఆచరించాలి? ఎందుకు ఆచరించాలి? దేనికోసం? సో ఈ ప్రాపంచికమైన ధర్మాచరణ ఎందుకంటే అన్నిటికీ మూలమైన సనాతనం, పురాతనం ఏదైతే చెప్పారో ఆ ధర్మం ఎవరు? భగవంతుడు. అందుకే భగవద్గీత చర్మ శ్లోకంలో ఆయన సందేశం మనం గమనిస్తే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం భజ, అన్నిటికంటే గొప్ప ధర్మం అన్నాడు. చెప్పలా? ఏంటి? నన్ను ఒక్కటి శరణ పొందు, మిగతా ధర్మాలు వదిలేసి. ఎప్పుడు ఆ స్థితిలో, ఆ స్థితిలో. అవునా? నన్ను శరణ పొందితే చాలు, మిగతా వదిలిపెడితే కానీ దాన్ని పొందలేదు. ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆయన శరణ పొందటం ఎలాంటిది అంటే, ఎలాంటిది? అనంతమైన తత్వాన్ని శరణ పొందటం. అక్కడ దీన్ని ఏమన్నారంటే భాగవత ధర్మం అంటాడు. భాగవతకారుడు భాగవత ధర్మం అంటే ఏంటి? ఒక్క పరమాత్మనే శరణు పొందటం, మిగతావన్నీ త్యజించటం. ఇది భాగవత ధర్మం. ఆ భాగవత ధర్మాన్ని స్వీకరించినటువంటి వాడు, అనుష్ఠించేటువంటి వాడు మాత్రమే పరమాత్మని పొందుతాడు. భాగవతం అంటే కథ కాదండి. దయచేసి ఊరికే కథలనే పట్టుకొని భాగవత ధర్మం అనద్దు. భాగవతం అనేది తత్వశాస్త్రం. ఆయన లీలలన్నీ చెప్తూనే భగవత్ తత్వాన్ని ప్రస్ఫుటంగా చెప్పింది భాగవతం. కాబట్టి భాగవత ధర్మం అంటే ఏంటి? పరమాత్మను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో వ్యవహారం చేయడం, అది నిజమైన భాగవత ధర్మం. సో అది పట్టుకోవాలంటే ఈ లౌకిక ధర్మాలు ఏమవుతాయి? అంతకంటే తక్కువైనవి అవి. లౌకిక ధర్మము కానీ ఇంకా మనకు ఉపాధి ఉంది కదా, శరీరం, మనోబుద్ధులు, వీటికి ధర్మాలు ఉన్నాయి కదా, దేని ధర్మం దానికే. ఇప్పుడు ధర్మాలు వదిలేసే నన్ను పట్టుకుంటే ఏమిటి అర్థం? పరమాత్మ అనంతమైన స్వరూపం సనాతనం. ఆయన పట్టుకోవాలంటే ఆ స్వరూపాన్ని ఈ శారీరక, మానసిక, బౌద్ధిక ధర్మాలు, లోక ధర్మాలు అన్ని వదిలిపెడితే కానీ అట్టుకోవచ్చు. అనుసంధానం చెయ్యాలి కదా. ఇవన్నీ వదిలిపెడితేనే, అందుకే గోపికలు అన్ని వదిలేసాడు. అది మానసికముగా సర్వసంగ పరిత్యాగం. కాబట్టి ఇక్కడ అస్య ధర్మస్య, ఈ ధర్మం అంటే ఇక్కడ ఏంటి? అన్ని ధర్మాలకు మూలమైన సనాతన ధర్మం. దీన్నే పరమాత్మ ధర్మం అని ఎందుకన్నాడు? ఎందుకంటే మొత్తం సృష్టిని నిలబెట్టేది ఎవరు? పరమాత్మ. ధారయతి. చూడండి, పరా ప్రకృతి ఏం చేస్తుంది? యయా ఇదం జగత్ ధార్యతే. అవునా కదా? ఈ మొత్తం జగత్తుని నిలబెట్టేది ఎవరు? పరమాత్మ. మన ధర్మమేగా అది. అదే ధర్మం అన్నిటికంటే సర్వోత్కృష్టం సనాతనం. ఇవన్నీ ప్రాపంచికమైన ధర్మాలు కదా. కాబట్టి ఈ ధర్మం ఏదైతే అన్నిటికీ మూలమో, మొత్తం జగత్తుకి ఆధారమో, దీని యందు శ్రద్ధ కలిగిన వాడే ముందుకు వెళ్తాడు. అశ్రద్ధధానా, దీని మీద శ్రద్ధ లేదు, ఏముందిలే. శ్రద్ధ లేకపోతే శ్రవణం కూడా జరగదండి. అవునా? వినబుద్ధి కాదు అసలు. బోర్, ఏముందిలే, సనాతన అంటారు అనిపిస్తుంది. బోర్ కొడుతుంది. ఏం చెప్పిందే చెప్తుంటారు, బ్రహ్మ అంటే అంటే అంతకుముందు దానికి ఇప్పటి దానికి తేడా తెలియదు, అర్థం చేసుకోలేరు, ఆ మాటే పట్టుకుంటారు. దృష్టి శ్రద్ధ ఉంటేనే నిలవదు.
కాబట్టి అశ్రద్ధధానా పురుష, ఇంత భగవంతుడు ఇంత అట్రాక్టివ్ వర్డ్స్ లో ఇంత చెప్పినా అందుకే మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు. శ్రద్ధ లేకపోతే మా అప్రాప్య, నన్ను పొందలేడు వాడు. కానీ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం చెప్పలే, 4వ అధ్యాయంలో చెప్పాడు. ఏమవుతుంది ఇంకా నిన్ను పొందలేకపోతే ఏం స్వామి, మృత్యు సంసార వర్తమని నివర్తంతే. అది అంటే మళ్ళీ ఈ మృత్యుతో కూడిన సంసారం, దీంట్లో తిరిగి తిరిగి వస్తూ పోతూ మృత్యు బాలే అవుతాడు. అంతేగాని అమృతత్వం పొందలేడు. అమృతత్వం పొందాలంటే ఈ ధర్మాన్ని ఆచరించి అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. కాబట్టి శ్రద్ధయే ఇక్కడ మూలధనం. శ్రద్ధ ద్వారానే సత్యాన్ని దర్శించగలడు, సత్యం అర్థమవుతుంది. శ్రద్ధ లేకపోతే సత్యము తెలియదు. అది సరే. ఇంతకీ ఏమిటి అంత గొప్ప రాజవిద్య? మొదటి 2 శ్లోకాల్లో విచారణ పరులైనటువంటి వాళ్ళకి గొప్ప రిడిల్, గొప్ప చిక్కుముడి లాంటిది. కానీ విచారణ చేస్తే, అర్థం చేసుకుంటే, ఆకలింపు చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. ఒక కొత్త ఇంజక్షన్ ఇచ్చినట్లు ఉంటుంది. ఇంజక్షన్ అంటే తెలుసు కదా, బలానికి ఏం చేస్తాడు, నరాలు వీక్ అయిపోతే ఇస్తాడు నరానికి ఓ ఇంజక్షన్ ఇస్తే కొద్ది రోజులు బలంగా ఉంటాడు. ఇది ఇంటలెక్చువల్స్ కి, బాగా విచారణ పరులైనటువంటి వారికి గొప్ప ఇంజక్షన్. అందుకే రాజవిద్య అన్నట్టు పరస్పర విరుద్ధమైన విషయాలని సమన్వయం చేసుకుని అర్థం చేసుకుని బుద్ధిలో ఉండేవన్నీ ఏమవుతాయి, ఇప్పటి వరకు ఉన్న అవగాహన లోపములన్నీ పోతాయి ఒక్కసారిగా. అందుకు చెప్పాడు. అయితే విరుద్ధమైన విషయాలు దీంట్లో ఉంటాయి, అదే గొప్పది. విరుద్ధ విషయాలను సమన్వయం చేసుకోవడానికే కావాలి. ఏంటి, విరుద్ధాన్ని విరుద్ధంగా చూస్తే గొప్ప ఏముంది? అవునా కాదా? శాస్త్రంలో అలాంటివి ఉంటాయి. ఎందుకంటే మన బుద్ధికి పదును పెట్టాలి. ఒకటి పదును పెట్టడమే కాదు, అసలు బుద్ధికి అందని విషయాన్ని భగవంతుడు ఎవరు, మనోబుద్ధులకు అందనటువంటి తత్వం, ఆ తత్వాన్ని బుద్ధి స్థాయికి తీసుకొచ్చి చెప్పాలంటే ఇంతకంటే వేరొక భాష ఉండదు. ఉపనిషత్ భాష అంతా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ 2 శ్లోకాల్లో చెప్పిందంతా ఉపనిషత్ భాష ఒక రకంగా చెప్పాలంటే, అవే దాదాపు. అయితే విరుద్ధంగా, పక్క పక్కనే విరుద్ధంగా కనిపిస్తాయి. అప్పుడు విరుద్ధమా? నిజానికి విరుద్ధం కాదు, విరుద్ధంగా కనిపిస్తాయి అంతే. చూడండి, మయా తతం ఇదం సర్వం అవ్యక్తం మూర్తిన. ఈ విశ్వం యావత్తు, ఇదం సర్వం అంటే ఈ విశ్వం యావత్తు ఏమైంది, నా చేత వ్యాపించబడింది. నీ చేత అంటే భగవంతుడి చేత. భగవంతుడు ఎలా ఉన్నాడు, మాకు కనిపించడే, అవ్యక్త రూపంలో ఉంటాడు. అవ్యక్తం అంటే ఇంద్రియ మనోబుద్ధులకి గోచరము కాదు, కానీ ఉన్నాడు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కదా. సో భగవంతుడు అంతా ఉన్నాడు అంటే ఏంటి, నీ మనస్సు ఈ స్థూలమైన బుద్ధికి, స్థూలమైన ఇంద్రియాలకి గోచరము కాడు. ఇప్పుడు ప్రహ్లాదు గంట కొట్టి చెప్పలే, ఏమన్నాడు, ఉన్నాడు నా స్వామి, ఎక్కడున్నాడు, అంతటా ఉన్నాడు. నువ్వు వెతికి చూడు, నువ్వు వెతికి చూడడం నేర్చుకో. నీకు వెతకడం చేత కాకపోతే లేడంటే ఎలా కుదురుతుంది? అవునా కదా. ఎందెందు వెతికి చూచినా, వెతకమంటే అన్వేషణ చెయ్యాలి. అవ్యక్త రూపంలో ఉన్నాడు చెప్పి, సర్వభూతాన్ని మత్స్థాని. కాబట్టి ఇదంతా నేను వ్యాపించి ఉన్నాను కాబట్టి మరి ఈ ప్రాణులందరూ ఎక్కడ ఉండాలి, మత్స్థాని, నాలోనే ఉన్నారు. అంతే కదా. అంతటా తాను వ్యాపించినప్పుడు మరి మొత్తం అన్నిటికీ జగత్తుకి ఆధారమై ఉండాలి కదా ఆయన. మరి ప్రాణులందరూ ఎవరు, ఆయనలో ఉన్నారు. ఆయన ఆధారం, ఈ ప్రాణులందరూ ఆధేయం. ఆయన అవ్యక్తం, ప్రాణులు వ్యక్తం. నామరూపాలు వ్యక్తం, కనిపిస్తాయి, నామరూపాలు ఆడుతుంటాయి, కదులుతుంటాయి. ఆయన ఎవరు, కనిపించరు. తెర వెనుక తానుండి తెర ముందు ప్రజ నుంచి తై తక్కలాడించుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపింపకున్నాడయ్యా. ఈ విషయాన్ని చిన్న చిన్న మాటల్లో పాడుకుంటున్నాడు. కానీ కళ్ళకి ఇట్లా కనిపించడు, కళ్ళకే కనిపించడు కాదు, ఏ ఇంద్రియాలకి గోచరం కాదు.
ఎలాగున్నాడు? అవ్యక్తం. అదే తెర వెనక అన్నాడు దాన్ని తెలుగులో, అవ్యక్త రూపంలో. కానీ ఈ ప్రాణులందరికీ ఆధారం, కనిపించే జగత్తు, నామరూపాత్మకమైన జగత్తుకి ఆధారంగా అవ్యక్తం. ఇక్కడ ప్రాణులందరూ నాలుగు. ఏమిటండి అవ్యక్తం అవ్యక్తం అంటే? ఏమిటా అవ్యక్తం చెప్పండి కాస్త. అవ్యక్తం అంటే వ్యక్తం కాదు. ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి? దానికే వేదాంత పరిభాషలో ఈ జగత్తు పంచ అంశములతో కూడి ఉంది అన్నాడు. 5 అంశాలు. 1 నామం, 2 రూపం. ఇవి మనకు తెలుస్తాయి. నామమేమో చెవులకు అర్థమవుతుంది, రూపమేమో కంటికి కనిపిస్తుంది. అంతేగా? కేవలం నామరూపాలేనా ఈ జగత్ అంటే? కాదు. మరేముండాలి? నామరూపాల కంటే ఇంకా ఏముంటుందండి బాబు? మరి ఏముంటుందో తెలుసుకోవటమే వేదాంతం. కంటికి కనిపించేది తెలుసుకోవడానికి పెద్ద జ్ఞానం కావాలా? చెవులకు వినిపించేదాన్ని తెలుసుకోవడానికి పెద్ద జ్ఞానం కావాలా? ఎలాంటి వాడికేం తెలుస్తుంది? అవునా కాదా? చెట్టు పసుపు అదేంటి ఆకుపచ్చ రంగులో ఉంది అని తెలుసుకోవడం పెద్ద జ్ఞానమా? కంటికి కనిపించేది చెప్పడానికి సైన్స్ ఎందుకు కదా? విజ్ఞాన శాస్త్రం అంటే ఏం చెప్తుంది? కంటికి కనిపించేది చెప్తుందా? కాదు. కంటికి కనిపించినటువంటి విషయాలను ఎవరో ఒక వైజ్ఞానికుడు పరిశోధన చేసి చెప్తాడు. అవి కనిపించవు కంటికి. భూమి గుండ్రగా ఉంది, ఎవరైనా చూసారా? ఎంత మటుకు ఒక్కళ్ళు చూసారో చెప్పండి. ఒక్కడికి అనుభవానికి వచ్చిందే? మరి రానప్పుడు గుండ్రగా ఉంది అని ఎందుకంటున్నారు? మీరు చూడలేదు కదా ఎవరు. ఆయన ఎవడో చెప్పాడు కనుక్కొని. నవ్వుతున్నారా లేదా? శ్రద్ధగా రిపీట్ చేస్తున్నారా చిలక పలుకులు మనం చూడకపోయినా? అవునా? మరి ఒప్పుకున్నారు కదా. ఇది కూడా అంతే, శ్రద్ధ కావాలి కదా. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, కనిపించిందా కంటికి? కనిపించలే. నీళ్ళల్లో విద్యుత్ శక్తి ఉంది, కంటికి కనిపించిందా? టెక్నాలజీ ఉపయోగిస్తే బయటికి తీయచ్చు. శంకరులు వల్లే చెప్తారు దీనికి, అక్కడ ఆత్మబోధన. క్షీరే సర్పిరివ మంచి ఉదాహరణ చెప్తారు. ఆయన ఉదాహరణలు టాప్ అనమాట, ఇంకెవరు చెప్పలేరు. క్షీరే సర్పిహివ అంటే పాలల్లో వెన్నవలే ఉన్నాడు. ఎంత బాగుంది చూడండి. ఈ జగత్తులో భగవంతుడు పాలల్లో వెన్నవలే. అంటే పాలల్లో వెన్నుందా? చూడండి, పైన ఏం కనిపించింది మీకు? వెన్నే అంత పాలే కనిపిస్తుంది. అవునా? వెన్న కనిపించాలంటే ఏం చేయాలి? దానికి చాలా ప్రొసీజర్ ఉంది. పాలను కాచాలి, చల్లార్చాలి, తోడు పెట్టాలి, మళ్ళీ చిలకాలి, బాగా మధించాలి, అప్పుడు వెన్న బయటకు వస్తుంది. అప్పటిదాకా రాదు. ఉన్న వెన్న బయటకు వస్తుందా? లేని వెన్న బయటకు వస్తుందా? అట్లా ఉన్నదే వస్తుంది. ఇంత చెయ్యాలి కదా. అయితే వెన్న ఎక్కడుంది పాలల్లో అంటే ఏం చెప్తారు? అయిపోయినా పాలల్లో ప్రతి బిందువులో వెన్న ఉంది. ఆ సారం అంతా దాని ఈ ప్రొసీజర్ అంతా కూడా చేస్తే, కాచి చల్లార్చి తోడెట్టి దాన్ని బాగా చిలికితే అప్పుడు బయటకు వస్తుంది. సో ప్రతి పాల బిందువులో వెన్న ఉంది, కానీ అవ్యక్తంగా ఉంది. దాన్ని బాగా మధించినప్పుడు బయటకు వస్తుంది. అంతేనా కాదా? అలాగే అఖిలం విశ్వం, ఈ విశ్వం యావత్తు నేను వ్యాపించి అవ్యక్త రూపంలో ఉన్నా. ఆయన ఏం చేయాలి? ఆయన తెలియాలంటే మధించాలి. ఏం మధించాలి? అక్కడ జ్ఞానమధనం అన్నారు శంకర్. జ్ఞానమధనం, ఈ బుద్ధిని మధించాలి. నిజంగా పురాణాల్లో సింబాలిజం ఎంత చక్కగా ఉంటుందంటే, అమృతోత్పాదన కోసం దేవతలు అసురులు ఏం చేశారు? క్షీరసాగరాన్ని మధించాడు. ఇక్కడ కూడా అంతే. అమృత స్వరూపం పరమాత్మ. ఆ అమృత స్వరూపుడైన పరమాత్మను పొందాలంటే ఏం చేయాలి? మధించాలి, జ్ఞానమధనం చెయ్యాలి. ఉపనిషత్తులు చెప్పింది ఇదే. జ్ఞాన నిర్మదన అభ్యాసాత్ పాశం దహతి పండిత, కైవల్య ఉపనిషత్తులో చెప్తారు.
పండితుడైన వాడు అంటే జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? శాస్త్ర జ్ఞానం ఉంది, కానీ జ్ఞాన మథనం లోపల బుద్ధితో, సాత్విక బుద్ధితో చేసినప్పుడు పాశములన్నీ కూడా పోతాయి, బంధనాలన్నీ పోతాయి అని చెప్పి కదా. కాబట్టి ఎలా ఉన్నాడు ఇప్పుడు భగవంతుడు? పాలల్లో వెన్నెల ఎగ్జాంపుల్, అవ్యక్త రూపంలో ఉన్నాడు. ఈ నామరూపాలు కనిపిస్తున్నాయి, కానీ నామరూపాల కంటే అతీతముగా వాటికి ఆధారంగా ఉన్నాడు. ఎలా? ఇప్పుడు ప్రతి వ్యక్తి, ఒక జీవుడు ఉన్నాడంటే నేను ఉన్నాను అంటాడా, నేను లేనంటాడా? నేను లేను అన్నవాడు ఎవడైనా బుద్ధి ఉన్నవాడు నేను లేనంటే అంటే ఏమంటావు? వాడు పిచ్చా? నీకేమన్నా నేను అంటున్నావు, ఎదురుగా ఇట్లా అంటాడు, నేను లేనంటాడు అంటే నేనున్నాను అంటాడా? అంట నేను అంటే ఒక రూపం ఉంది, అవునా, ఒక పేరు ఎవరికి ఉంది? నేను అంటే నేనున్నాను. రెండవది, నేనున్నానని నాకు తెలుసు. తెలుసా అండి మీకు? అదేంటండి మరి పిచ్చి. మరి వేదాంతం అంటే ఏంటి? ఉన్నదాన్ని తెలుసుకోవడమే. నేనున్నానని నాకు తెలుసు కదా, తెలుసా లేదా? తెలుసండి. మరి చెప్తాను, భగవంతుడి సంగతి నాకు తెలియదు, కానీ నేనున్నానని నాకు తెలుసు. ఓకే, ఈ రెండు మనకు తెలుసు. నేనున్నాను, ఉండటం అనేది వేదాంతంలో సత్తు అంటారు. ఏంటది? సత్తు. సత్ అంటే ఉనికి. దాన్ని ఇంకా వేదాంతంలో త్రికాల అబాధితం అన్నాడు. ఇదేన్ని సత్ అన్నాడు? 3 కాలములలో మారకుండా ఉండేది సత్తు, మారేది అసత్తు. ఇది 2వ అధ్యాయంలో మనకు చెప్పాడు. నాసతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః చెప్పాడు. సో సత్ అంటే 3 కాలాల్లో మారకుండా ఉంది. తర్వాత చిత్ అంటే జ్ఞానం, చైతన్యం. సో సత్తు ఉంటే పక్కనే ఉండాలి, చిత్తు ఉండాలి. సత్తు లేని చిత్తు ఉండదు, చిత్తు లేని సత్తు అర్థం లేదు, అవునా కదా? నేనున్నానని నాకు తెలుసును, తెలీదా? సచ్చిత్. ఇక 3వది సచ్చిత్ సుఖం లేక సచ్చిత్ ఆనందం. ఈ విషయంలో మానవుడికి, ఏ వ్యక్తికైనా, ఏ జీవుడికైనా అనుభవం లేకపోయినా అది అంతర్లీనంగా ఒక కోరిక రూపంలో వ్యక్తం అవుతుంది. ఏం కోరిక? ఏం కోరుకుంటాడు మనిషి? నేను ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. అది మాత్రం అనుభవానికి రాదు, అవునా? ఎందుకంటే ఇంద్రియ మనోబుద్ధుల ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాడు కాబట్టి రాదు అనుభవానికి. కానీ సచ్చిత్ స్వరూపుడై నిలబడితే ఆనందం సహజంగానే ఉంటుంది కదా, సచ్చిత్. కాబట్టి ప్రతి జీవుడు తన ఉనికిని ఏం చేస్తాడు? కోరుకుంటాడు. తర్వాత దేంతో పాటు ఏం కోరుకుంటాడు? జ్ఞానం, అవునా? ఏమి తెలియని జడం కాదు కదా. ఆ ఉనికితో పాటు ఎరుక ఉంది. ఉనికి, ఎరుక, సుఖం, ఈ 3 కలిసి సచ్చిదానందం. ఇప్పుడు ఈ సచ్చిదానందం అనేది అధిష్టానంగా విశ్వానికి లేదనుకోండి, ఊరికే అనుకుందాం, లేదు, సచ్చిత్ ఆనందం లేదు అంటే సత్తు లేదు, అప్పుడు నామరూపాలు కూడా లేవు. సత్తే లేకపోతే నామరూపాలు ఎక్కడి నుంచి వస్తాయి? నామరూపం ఉనికి కలిగి ఉన్నాయి. ఉనికి అంటే సత్తే కదా. అయితే నామరూపాలు మారిపోతాయి, సత్తు మాత్రం ఆ నిత్య నిరంతరము ఉనికి కలిగినటువంటిదే సత్తు పరమాత్మ. తర్వాత అది చిత్ అంటే ఎరుక కలిగి ఉన్నది. కేవలం జడం కాదు, ఎరుకతో ఉన్నది. కాబట్టి ప్రతి జీవుడు ఏమవుతున్నాడు? ఏదో ఒక జ్ఞానం కొంతైనా పొంది ఉన్నాడు. తనలో ఏముంది? అక్కడ చిత్తు ఉంది కాబట్టి, ఎరుక ఉంది కాబట్టి, వాళ్ళ పరిపక్వతను బట్టి ఏదో ఒకటి తెలుసుకుంటాడు నిత్య నిరంతరం. ఆ చిత్తు ఉంది కాబట్టి, ఆ చిత్తు అన్నిట్లో ఉంది. ఈ జడంలో కూడా ఉందా? జడంలో ఉందా?
ఇప్పుడు లేదని మీరంటే మరి ప్రహ్లాదుడిని ఆయన హిరణ్యకశ్యపుడు ఛాలెంజ్ చేసినప్పుడు హిరణ్యకశ్యపుడు ఏమో నరసింహస్వామి ఎట్లా వచ్చాడు? ఆ జడమైతే ఎట్లొచ్చాడు? అంతటా లేకపోతే ఎక్కడి నుంచో వచ్చాడు, దాంట్లోంచే వచ్చాడు. అవునా? అంటే అంతటా ఉన్నవాడే కదా. ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చిత్తు సర్వవ్యాపకమై ఉన్నది. చిన్మయం వ్యాపియత్ సర్వం త్రైలోక్యం సచరాచరం. త్రైలోక్యం చరాచరములో గుర్తుపెట్టుకోండి, చరాచరములో కూడా ఉంది. చరం అచరం, కదిలేది కదలని వాటిల్లో కూడా ఉంది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. పురాణాలు సరిగ్గా చదివితే అర్థం 190 ఉన్నాయి. మరి మన కంటికి నీ కంటికి కనిపించే సత్యమా? నీ కన్ను ప్రమాణమా? నీ బుద్ధి ప్రమాణమా? నీకు కనిపించకపోతే ఇది ఎంత బుద్ధి? అల్ప బుద్ధి. కాబట్టి ఈ బుద్ధి ప్రమాణం కాదు. మరి ఏమిటి ప్రమాణం? శాస్త్ర ప్రమాణం. అయితే మీరు ప్రశ్న అడగచ్చు, ఈ సచ్చిదానందం అంతటా ఉంది, అదే అవ్యక్త రూపం అంతటా ఉన్నది అంటున్నారు. మరి కొన్నిట్లోనే చైతన్యం కనిపిస్తే కొన్నిట్లో ఎందుకు కనిపించట్లేదంటే ఒక మహాత్ముడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమి లేదు, ఆ జడ వస్తువులో అంతఃకరణం లేదు, అందుకు వ్యక్తం కావట్లేదు, అంతే తేడా. జీవుల్లో అంతఃకరణం ఉంటుంది, కొంత వికాసం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ చైతన్యం కనిపిస్తుంది. జడములో అంతఃకరణం లేదు, అంతకని వ్యక్తం కావట్లేదు, అంతే. లేకపోవటం అంటూ లేదు. అందుకు సర్వవ్యాపకం జగత్ అవ్యక్తమూర్తిన ఇదం సర్వం జగత్ అని భగవంతుడు అన్నాడంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఏ రూపంలో ఉన్నాడు? సత్ రూపంలో. తర్వాత చిత్ రూపం. ఈ చిత్తు ఎరుక ఉన్న అన్నింట్లో ఓ రకంగా ఉండదు, ఉపాధిని బట్టి మారిపోతుంది, అంతేగా. ఇప్పుడు ఈ వస్తువులన్నింటిలో కరెంట్ ఉందా లేదా? కరెంట్ పాస్ అవుతుందా లేదా? ఒకే రకం ఉందా? లేదు కదా. లైట్లో బల్బులో వెలుగు, ఫ్యాన్లో ఏమైంది గాలిలాగా, ఈ మైక్లో శబ్దం పెద్దది చేసేదిలాగా కనిపిస్తుందా లేదా? అది విద్యుత్ శక్తి కంటికి కనిపించిందండి మీకు ఎవరికైనా? కంటికి ఎవరికైనా కనిపించిందా? నేను చూడలేదండి విద్యుత్ శక్తి. నీ వేలు పెట్టి చూడు. చూడలేదు, వేలు పెట్టి చూడు, బాగా అర్థం అవుతుంది. ఉందో లేదా అనుభవపూర్వకంగా తెలుస్తుంది. దీన్ని గురుదేవులు ఎలక్ట్రిసిటీ యోగా అని నువ్వు నమ్మవు కదా. ఎలక్ట్రిసిటీ ఉందో లే కంటికి తెలియదు కదా. నేను కంటితోనే చూస్తాను, చేత్తో చూడు, అర్థమైపో. అలాగా పరమాత్మ అవ్యక్త రూపంలో ఉన్నాడు. సచ్చిత్ సుఖం, సచ్చిదానందం, అది అవ్యక్త రూపం, అది అవ్యక్త రూపం. సో మొత్తం నామరూపాత్మకమైన జగత్తు యావత్తుకి, అందుకే ప్రతి జీవుడు తన ఉనికిని కోరుకుంటాడు. అవునా? ఎరుక కలిగి ఉంటాడు, సుఖాన్నే కోరుకుంటాడు. ఎవడు జడంలాగా ఉండాలనుకోడు. ఈ సుఖం అనుభవించేటప్పుడు కూడా ఆ సుఖానుభవం ఎరుక కలిగి ఉండాలి, లేకపోతే అనుభవం ఏముంది? సుఖానుభవం అనుభవించేటప్పుడు ఎరుక కలిగి ఉంటేనే ఆ తృప్తిని ఇస్తుంది. లేదు అనుభవించాలని తెలియకపోతే సుఖం ఏముంది చెప్పండి? లేదు కదా. అది ప్లస్ ఉన్నవాడికే అనుభవం లేని వాడికే సత్తు. సో ఏం కోరుకుంటాడు జీవుడు? నేను ఎప్పుడూ ఉండాలి, సుఖంగా ఉండాలి ఎప్పుడు. తర్వాత ఆ సుఖానుభవం నాకు తెలియాలి, ఎరుక కలిగి ఉండాలి. ఇది కదా, ఇది ఫండమెంటల్ డిజైర్. ఎందుకు ఇలాగే కోరుకుంటాడు ప్రతివాడు? దీనికోసం ఈ డిమాండ్ని సాటిస్ఫై చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. ధర్మ అర్థ కామం కదా, రకరకాలుగా వివిధ విషయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. అవన్నీ కాకుండా సర్వధర్మం అని పరిత్యజ్య అని చెప్పి, ఇవన్నీ కాదు, డైరెక్ట్ గా నన్నే పట్టుకో. చూసారా? డైరెక్ట్ గా నన్నే పట్టుకో. విచారణ పరులకి ఇది చాలా మంచి సూచన. అంటే ఎవరు? నేను ఈ మొత్తం జగత్తులో అవ్యక్త రూపంలో ఉన్న ఈ ప్రాణులందరూ
అందరూ నాలో ఉన్నారు. బాగుంది. తర్వాత అహం తేషు న అవస్థిత, ఇది చెప్పాడు. వాటిల్లో నేను లేను. వాటిల్లో అంటే నామరూపాలు. ఇక్కడ ఇప్పుడు జగత్తులో 5 అంశాలు ఉంటే నామం, రూపం, సత్, చిత్, ఆనందం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు విడదీసి చూస్తే అర్థమవుతుంది. ఈ నామరూపాలనే మనం చూస్తున్నాం. చూసేది నామరూపాలే కదా. ఈ నామరూపాలన్నీ ఎక్కడున్నాయి? సచ్చిదానందంలో ఉన్నాయి, పరమాత్మలో ఉన్నాయి. ఈ సచ్చిదానందములో నామరూపాలు ఉన్నాయా? నామరూపాలకు ఆధారంగా సచ్చిదానందం. సచ్చిదానందంలో నామరూపాలు ఉంటాయా? సచ్చిదానందానికి నామరూపాలు ఉంటాయా? లేవు. ప్లస్ ఈ నామరూపాత్మకమైన జీవుడిలో ఏమున్నాయి? రకరకాలైనటువంటి పరిమితులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. అవునా? జరణ మరణాలు ఉన్నాయి, సుఖ దుఃఖాలు, ఇవన్నీ గుణాలు, మార్పులు, ఇవన్నీ ఉన్నాయి. కానీ సచ్చిదానందమైన పరమాత్మలో ఆధారంలో ఏమీ లేదు. ఈ దోషాలు, ఈ మాలిన్యములు, ఈ పరిమితులు, ఈ వికారములు, ఈ ఆకారములు ఏమీ లేదు. కేవలం సచ్చిదానందం. అవునా? సో ఇది సంబంధం. ఇది సంబంధం. ఏ సంబంధం? బంధం లేని సంబంధం. అంతేగా. నామరూపాలకు ఉండే పరిమితులు లేవు కాబట్టి ఆయన అధిష్టానంగా, ఆధారంగా ఉన్నాడు. బాగుంది. ఇది కూడా ఇంతవరకు చాలా బాగా అర్థమైంది. ఈ తర్వాత వెంటనే కంప్లీట్ ఆపోజిట్ స్టేట్మెంట్ చూడండి. నచమత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూత బృంద చ భూతస్థ మమాత్మా భూత భావనః. వెంటనే ఏం చెప్పాడు? భూతాని న మత్స్థాని. ఇంతకుముందు ఏమన్నాడు? మత్స్థాని సర్వభూతాని, ప్రాణులందరూ నాలో ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? నచ మత్స్థాని భూతాని అంటే ఈ ప్రాణులు ఎవరు నాలో లేరు. వామ్మో, ఇంత అబద్ధం ఏంటి స్వామి? ఇప్పుడే కదా ఉన్నారని చెప్పావు, వెంటనే లేరని చెప్తావేంటి? ఇంకోటి మళ్ళీ ఏమంటున్నాడు? మే యోగం ఐశ్వరం పశ్య. చూడు నా యొక్క యోగమును, ఈశ్వరీయ శక్తిని, యోగం చూడు. నా యొక్క ఈశ్వరీయ శక్తిని, యోగ శక్తిని రెండు చూడు. యోగమాయా సమావస అన్నాడు కదా, ఆ శక్తిని చూడవయ్యా. శక్తి ఏమవుతుంది? భూతభృత్, ఈ ప్రాణులకి ఆధారముగా నేనున్నాను. భూత భావన, ప్రాణులు నేను నిలబెడుతూ ఉన్నాను. నేను ప్రాణులకి వివర్తి అంటే ఆధారంగా ఉన్నా, తర్వాత ప్రాణులు నిలబెడుతున్నాను. నా మూలంగానే ప్రాణులు నిలబెడుతూ ఉన్నారు. వర్ధయతి ఉత్పాదయతి వర్ధయతి. భూతభృత్ భూత భావన, ఇదే నా యోగ శక్తి, ఈశ్వరీయ శక్తి. చెప్పారా? చెప్పి నచభూతస్థ, మళ్ళీ ఏమన్నారు? ఈ ప్రాణులు ఎవరు నాలో లేరు, నేను వాళ్ళలో లేను, నాలో వాళ్ళు లేరు. జుట్టు పిక్కోవాలి, నాలో వాళ్ళు లేరు. నచ మత్స్థాని భూతాని, నాలో వాళ్ళు లేరు. తర్వాత నేను వాళ్ళల్లో లేను కదా. ఓకే, మరి ఏం చేస్తున్నావు? నచ భూతస్థ, ప్రాణుల్లో నేను లేను, నాలో ప్రాణులు లేరు. మమ ఆత్మ భూత భావన, కానీ నా ఆత్మ ఈ ప్రాణులందరినీ నిలబెడుతోంది, ప్రాణులకి ఆధారంగా ఉన్నది. ఏం స్వామి, నీకన్నా పిచ్చి ఎక్కువ ఉండాలి, నాకన్నా పిచ్చి ఎక్కుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది ఇందులో. నువ్వు పిచ్చిగానే మాట్లాడుతుండాలి, లేకపోతే నాకైనా పిచ్చి ఎక్కాలి. ఈ రెండే సాధ్యం. ఎందుకు? రెండు వ్యతిరేకంగా చెప్తుంటే ఏం అర్థం చేసుకోవాలి? ఇవేం లేదు, రెండు డిఫరెంట్ స్టాండ్ పాయింట్స్.
రెండు దృక్కోణాల్లో నుంచి చెప్తున్న విషయం ఒకటే, భిన్నమైన దృక్కోణాల్లోంచి చెప్తున్నాడు. వ్యూ పాయింట్స్, దృక్కోణం అంటారు, డిఫరెంట్ స్టాండ్ పాయింట్స్. ఒకటి వ్యక్తమైన నామరూపాత్మకమైన జగత్తు దృష్టిలో నుంచి చెప్తున్నాడు. రెండవది పరమాత్మ తన స్థాయిలోంచి తాను చెప్తున్నాడు. ఒకటి అబ్సల్యూట్, రెండు రిలేటివ్. రిలేటివ్ అంటే సాపేక్షికం, అంటే సృష్టి దృష్ట్యా జగత్ దృష్ట్యా ఒక విషయం, అదే విషయం. ఇదే జగత్తుకు అతీతమైనటువంటి దృష్టిలో అంటే పరమాత్మ దృష్టిలో, పారమార్థిక దృష్టిలో ఒకటి వ్యావహారికం, రెండు పారమార్థికం. ఇది తేడా. ఒకటి రిలేటివ్, రెండు అబ్సల్యూట్. ఒకటి జగత్ దృష్టి, సృష్టి దృష్టి, రెండు పరమాత్మ దృష్టి, అంతే. దీని గురుదేవుడు చాలా చక్కని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనందరికీ ఉన్న అనుభవమే. ఈవెన్ మాండూక్య కారికలలో కూడా గౌడపాదాచార్యులు ఈ ఉదాహరణనే విస్తారంగా తీసుకొని ఒక కారికంతా వివరిస్తారు. ఏమిటి తెలుసా? స్వప్నం. మనందరికీ అనుభవం ఉంది. కళ ఎక్కడి నుంచి వస్తుంది? లోపలంటే ఏ లోపల? శరీరం లోపల నుంచి వస్తుంది ఆ కళ. మనంతా శరీర స్పృహ లేనప్పుడే కళ వస్తుంది, అవునా? కళ ఎవరు కన్నారు? మన తెలుగులో కళ కన్నాడు. ఎవరు కన్నారు కళ? మనస్సు. కళ ఎక్కడి నుంచి వచ్చి? ఇంద్రియాల్లో నుంచి, శరీరం నుంచి. మనస్సు కళ సృష్టించుకుంది. ఆ స్వప్న ప్రపంచం ఎలాగుంటుంది? ఇది ఎలాగుందో అట్లే ఉంటుంది, డిటో. అంతేనా? ఇక్కడున్న మనుషులు అక్కడ కనిపిస్తారు, ఇక్కడున్న అనుభవాలు అక్కడ ఉంటాయి. అక్కడేమో మనస్సు రెక్కలు విప్పుకుంటుంది, స్వేచ్ఛ ఎక్కువ మనసు. ఇంద్రియాలు, శరీరం అనేటువంటి లిమిట్స్ లేవు కదా మనసుకు అక్కడ. అందుకని ఇష్టం వచ్చినట్టు తను హాయిగా సృష్టించుకుంటుంది కళ, అవునా? ఇప్పుడు స్వప్నం ఎవరు సృష్టించారు? ఎవరు? మనస్సు సృష్టించింది. ఎవరు మనస్సు? ఈ మనస్సే. ఉందా? ఇప్పుడు స్వప్న ప్రపంచానికి ఆధారం ఎవరండి? ఎవరు సృష్టించారు? మనస్సే. ఏ మనస్సు? నా మనస్సు అంటే ఇప్పుడు నేను మేలుకున్న మనస్సేనా? కాదా? ఇంకో మనస్సా? మేలుకున్నప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తుంది. ఇదే మనస్సు స్వప్నంలో రెండో ప్రపంచంలోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? శరీరం, ఇంద్రియాలు అనే పరిమితులు లేవు కాబట్టి సెకండ్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. అక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఈ పరిమితులు లేనప్పుడు తన ప్రపంచాన్ని తాను ఊరికి సృష్టించుకుంటుంది. ఇది మనస్సే అక్కడికి. ఇప్పుడు ఆ స్వప్న ప్రపంచానికి ఆధారం ఎవరు? ఈ మనస్సే. ఒప్పుకున్నారా లేదా? ఈ మనస్సే స్వప్నంలో ఉండే అందరు మనుషులకి, అక్కడ కనిపించే జగత్తుకి ఆధారం, అవునా కాదా? ఏ మనస్సు? ఈ మనస్సే, అవునా? అంత పెద్ద ప్రపంచం చూసారా లేదా? చూసారా? ఎక్కడుంది అది? మనస్సులోనే ఉంది. ఎవరు సృష్టించారు? నా మనస్సే సృష్టించింది. ఇప్పుడు స్వప్న ప్రపంచానికి ఆధారం నేనే కదా, నా మనస్సే కదా. దాంట్లో ఉండే సర్వ ప్రాణులకు ఆధారం నా మనస్సే కదా. నా మనసులోంచి వచ్చింది అంత పెద్ద ప్రపంచం. అక్కడుండే లతమ్మ, అక్కడుండే పార్వతమ్మ, అక్కడుండే నారాయణరావు, అందరూ అక్కడి నుంచే వచ్చారు. ఎక్కడ? నా మనసులోంచే వచ్చారు. మొత్తం ఆధారం నేను. భూత భృతు వాళ్ళందరినీ నా మనసే నిలబెడతాను. స్వప్న ప్రపంచం. ఇప్పుడు మేల్కొన్నారు. మేల్కొంటే ఏమైంది? ఉందా లేదా స్వప్నం? కలగనే వాడికి కల కంటున్నంతసేపు స్వప్నం సత్యమా కాదా? ఎప్పుడు ఇది నిజం కాదని తెలుస్తుంది? మేలుకున్న తర్వాతే. కలగన్నప్పుడు అనుమానం రానే రాదు. సో అదొక ప్రపంచం, ఇదొక ప్రపంచం. ఇది మేల్కొన్న వాడి ప్రపంచం, అది కలగంటూ ఉండేవాడి ప్రపంచం. సో మేలుకుండేవాడి దృష్టిలో కల సత్యమా అసత్యమా? చెప్పండి. అసత్యం. మరి ఆ కళ్ళ చూసిన వాళ్ళందరూ అక్కడ లేరు.
సో కలగంటున్నంతసేపే సత్యం, మేలుకుంటే ఏమీ లేవు. అలాగే మేలుకున్న వాడి దృష్టిలో ఈ ప్రాణులందరూ లేరు. ఏంటి? జ్ఞాన దృష్టిలో మేల్కొన్నాడు, జ్ఞానం వచ్చింది. ఏముంటుంది? ఉండేది సచ్చిదానందం ఒకటే. కాబట్టి నచమత్స్థాని భూతాన్ని, పారమార్థిక దృష్టిలో ఈ ప్రాణులు ఎవ్వరూ లేరు, నాలో లేరు. మరి నువ్వు వాళ్ళలో ఉన్నావా? అసలు ఎవరు లేరంటే నేను వాళ్ళలో లేను, వాళ్ళు నాలో లేరు, ఉన్నది నేను ఒక్కడినే అని అర్థం. సో కలగనే వాడి దృష్టిలో అది సత్యం, అవునా కాదా? దానికి ఎవరు ఆధారం? ఇప్పుడు నా మనస్సే ఆధారం, అవునా? కాబట్టి భూతభృత్ మమాత్మ భూత భావన, నా మనస్సే ఇవన్నీ సృష్టించింది. ఈ కళకు ఆధారము నేనే, ఈ ఈ సమస్త జీవులకు ఆధారం నేను. ఏ దృష్టిలో అన్నాడు? ఈ జగత్ అనే స్వప్న దృష్టిలోంచి అన్నాడు. ఈ జగత్ ఇప్పుడు స్వప్నం అనుకోండి. ఈ దృష్టిలోంచి ఇవంతా కరెక్ట్, ఈ స్టేట్మెంట్స్. ప్రాణులందరూ నాలో ఉన్నారు కదా, నేను ప్రాణులకు ఆధారము, ప్రాణులు నిలిపేది నేనే అని చెప్తున్నాడు. మేల్కొన్న వాడి దృష్టిలో, జ్ఞాన దృష్టిలో చూసినప్పుడు నజమత్స్థాని భూతాని, అవునా? ఈ ప్రాణులందరూ నాలో లేరు. నజ భూతస్థ, నేను ప్రాణుల్లో లేరు, నిజమే. మేలుకొన్న తర్వాత కల్లో నేను నా కళ ప్రపంచం లేదు. లేనప్పుడు నా మనసులో వాళ్ళందరూ ఏమో అదంతా ఎట్లా వచ్చిందో ఏమో లేదు. ఒకవేళ కళలోంచి వాళ్ళు వచ్చి ఉంటే అదంతా మేలుకున్న తర్వాత కనిపించాలి పక్కన కళ ప్రపంచం ఉందే, సత్యం కాదు మరి, కానీ కనిపించక లేదు. సో మేల్కొన్న వాడి దృష్టి జ్ఞాన దృష్టి, రెండోది అజ్ఞాన దృష్టి, భ్రాంత దృష్టి. భ్రాంతుడైన వాడి దృష్టిలో, అందుకని ఆ భగవంతుడే రెండుగా చెప్తున్నాడు. అజ్ఞాని ఈ జగత్ సత్యం అనుకుంటాడు, జగత్తే సత్యం అనుకుంటాడు. సో అతని దృష్టిలో ఈ జగత్ సత్యము, నామరూపాలని నిజం కదా. సో అతనికి దీని ఆధారాన్ని చూపించాలి కాబట్టి ఏది? ఈ జగత్తుకి ఆధారం వైపు దృష్టి మళ్లించాలి కదా. అందుకని ఈ ప్రాణులందరూ నాలో ఉన్నారు, ప్రాణులకి ఆధారం నేనే, ఈ ప్రాణులు నిలబెట్టేది నేనే, సర్వవ్యాపకమై నేనే ఉన్నాను. ఎవరికి చెప్తున్నాడు? జగత్ అనే స్వప్నంలో ఉండేవాడికి. తర్వాత కానీ అది సత్యం కాదు, కళ సత్యం కాదు కదా. మేల్కొన్న తర్వాత తెలుస్తుంది. మనం మేల్కొన్న తర్వాత తెలుసుకోవాలంటే ముందు ఎవరో చెప్పాలి కదా మనకి. ఇప్పుడు ఈ కళలోంచి ఎవరు మేల్కొల్పుతారు? అది సహజంగా మెలకు వస్తుంది. ఈ కళ ఎవరు మేల్కొల్పాలి మనకి? ఈ స్వప్నంలోంచి. ఆ స్వప్నం అనేది తెలీదు. ఇప్పుడు కళగనే కళ ప్రపంచం మొత్తానికి ఆధారం ఒక మనస్సేగా, అవునా కాదా? ఇప్పుడు ఆ కలగనేవాడు ఈ మేల్కొనేవాడు ఒకడేనా? ఈ మేల్కొనేవాడు కల్లోకి వెళ్తాడా ఎప్పుడైనా? మేల్కొన్నవాడు కల్లోకి ప్రవేశించగలడా? ప్రవేశించి ఒరే నువ్వు కలగంటున్నావురా, ఈ కళ కాదని చెప్తాడా? లే, చెప్పలేడు. వీడు అక్కడికి పోడాడు, వాడు ఇక్కడికి రాలేడు కదా. ఎందుకు? అదో ప్రపంచం, ఇదో ప్రపంచం, దీనికి దానికి రాకపోకలు ఉండవు. ఇది వదిలిపెడితేనే అక్కడ పోతాడు, అది వదిలిపెడితేనే ఇక్కడికి వస్తాడు, అవునా? స్వప్నం వదిలిపెడితేనే మేల్కొంటాడు, మెలకువని మర్చిపోతేనే కలగంటాడు, అవునా కదా? మనము ఇంకా మేల్కోలే. ఏం మేల్కోలే? అసలు తత్వం ఏమిటో తెలియదు, అసలు మూలం ఏమిటో తెలియదు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత అన్నాడు. అందుకే లే లే కల్లో ఉన్నావు నువ్వు కదా, జాగ్రత్త, మేల్కో మేల్కో. తర్వాత ఏం చేయాలి? ప్రాప్య వరాన్, మహాత్ములైన వారు, ఋషులు, జ్ఞానులు ఉన్నారు, పొంది నిబోధ, తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? ఇదే, అవునా? కాబట్టి ఇదే సత్యం అనుకునే వాడికి చెప్పాలి కదా. కళ సత్యం అనుకునే వాడికి ఏం చెప్పాలి? నువ్వు కలగంటున్నావురా, ఈ కలగనేది ఇది నిజం కాదు, దీనికి ఆధారం ఇంకోటి, మెలకుగా ఉండే మనసు దీనికి ఆధారం అని చెప్పాలి. అట్లాగే నేను స్వప్నంలో ఉన్న ఇది నిజం అనుకుంటున్నా, దీనికి ఆధారం ఎవరు? నేను అంటే పరమాత్మ కదా. అంటే దృష్టిని అటు మళ్లించాలి. కాబట్టి ఇది సత్యం అనుకునే వాడికి నేను ఈ జగత్తుకి ఆధారం అని చెప్తున్నాడు. ఇదంతా నేనే ఉన్నాను జగత్ దృష్టిలో అని చెప్తున్నాడు.
ఎలాగైతే స్వప్నంలో ఉండేవాడికి, సపోజ్ స్వప్నంలో ఉండేవాడికి కల్లో ఉన్నాడు వాడు, మనం మేలుకున్న స్థితి గురించి చెప్పాలి, ఇది నిజం కాదు అని చెప్పాలి. ఎలా చెప్తారు? ఒకవేళ ఇఫ్ పాసిబుల్ కల్లో కనుక ఏం చెప్పాలి నాయన? ఒకవేళ కల్లో అతనికి బోధ చేయాలంటే ఇతను కూడా కల్లోకి పోయే చెప్పాలి. మెలకువ ఉన్నవాడు కల్లో వాడికి చెప్పలేడు కదా, ఇతను కూడా కల్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఏం చెప్పాలి? ఒరే, నువ్వు చూసే కళ ఏదైతే ఉందో ఈ కళ కళ్ళే, నువ్వు చూసే నా ఇవన్నీ రూపాలు ఇవన్నీ అనుభవాలు ఏమి నిజం కాదు, నీ మనసు సృష్టించుకున్నది. నువ్వు ఈ మెలకువగా ఉండే ఆ ప్రపంచాన్ని మర్చిపోయావు, అసలు అది నీ స్థితి, ఇది కాదు, అవునా? ఇది నువ్వు సృష్టించుకున్నదే భ్రాంతిలో, నువ్వు మేల్కొంటే ఇది ఉండదురా అని చెప్పాలా? ఏం చెప్తాడు అంతకంటే? ఇప్పుడు నేను కూడా కలగంటున్నా, కలగంటే ఈ జీవుడికి మరి ఆ పరమాత్మ చెప్పాలి. ఏం చెప్తున్నాడు? ఈ మొత్తం జగత్తుకి ఆధారం ఎవరు? నేనే. అట్లాగే నువ్వు చూసే కళకు ఆధారం ఎవరు? మనస్సు ఒకటి ఉంది. ఏ మనస్సు? ఆ మనస్సే. ఆ స్వరూపాన్ని మర్చిపోయి, మెలకువను మర్చిపోయి వేరొక దాన్ని చూస్తోంది ఇక్కడ. కాబట్టి నామరూపాలే చూస్తున్నాం కానీ ఆధారం చూడట్లే. ఆధారం చూసిన వాడికి నామరూపాలు లేవు, ఉన్నాయా? ఆధారం చూస్తే నామరూపాలు లేవు, ఆధారం పట్టుకుంటే నజభూతస్థ నజమత్స్థ అని పోతారు. ప్రాణులు నాలో లేరు, నేను ప్రాణుల్లో లేను. ఇంతకు నీ ఉద్దేశం ఏంటి స్వామి? నేను ఉన్నది ఒక్కడే అని అర్థం. ఉన్నది సచ్చిదానందమే, ఒకటే, ఇదే ఆధారం. మన నామరూపాలు గతిస్తున్నాయి, పోతున్నాయి. ఈ పుట్టుక పోక వీటన్నిటికీ ఆధారం ఎక్కడ? నాలో జరుగుతున్నాయి ఇవంతే, ఇవన్నీ నావి కావు. ఇప్పుడు ప్రాణులు ఉన్నారా లేరా ఆయనలో? జగత్తు దృష్టిలో ఉన్నారు, పరమాత్మ దృష్టిలో తాను ఒక్కడే. అందుకే ఉండేది రాముడు ఒక్కడే, ఊరకే చెడిపోకే మనసా. రాముడు అంటే ఎక్కడో పరమాత్మే, ఉన్నది ఆయన ఒక్కడే. మనసు ఏం చేస్తుంది? ఇన్ని సృష్టించుకొని నానా అష్ట కష్ట పడుతుంది.